నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పాకిస్తాన్లో ఉగ్రవాదులు తలదాచుకునేందుకు స్థలం లేదన్న ప్రధాని మోదీ ఉగ్రవాదులు ఏ మూలన దాగి ఉన్నా మట్టుబెట్టే సత్తా భారత్కు ఉందన్న ప్రధాని దేశ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ దేశ ధైర్యం ఐక్యతను మరింత దృఢం చేసిందని స్పష్టీకరణ ఆదంపూర్ ఎయిర్ బేస్లో వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన నరేంద్ర మోదీ దేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించిన రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్న రక్షణ మంత్రి సింధు నదీ జలాల రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే భారత్ పాక్ల మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ చార్మినార్ వద్ద సుందరీమణుల హెరిటేజ్ వాక్ రెడ్ కార్పెట్ సంప్రదాయ అరబ్బీ మార్ప సంగీతంతో స్వాగతం అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గిరిజనాభివృద్ధికి ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి ఈ నెల 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ ఇక వివరాలు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ప్రశాంతంగా తలదాచుకునేందుకు స్థలం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు భారత సైనిక శక్తి పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా మట్టుబెట్టే సత్తా ఉందని భారత్ నిరూపించిందని అన్నారు పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్పోర్ట్ స్టేషన్ సందర్శించి అక్కడి సైనికులతో ప్రధాని సంభాషించారు ఈ సందర్భంగా ఇస్లామాబాద్కు వార్నింగ్ ఇచ్చారు ఆపరేషన్ సింధూర్ విజయాన్ని అభినందిస్తూ పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను భారతదేశం నాశనం చేసిందన్నారు ఆపరేషన్ సింధూర్ 100 మందికి పైగా ఉగ్రవాదులను నిర్మూలించిందన్నారు ఉగ్రవాదులకు ఊతమిస్తున్న పాకిస్తాన్ సైన్యాన్ని భారత సాయుధ దళాలు ఓడించాయని అన్నారు పెహల్గాంలో అమాయక పర్యాటకుల్ని హతమార్చడంతో భారత ప్రతి దాడి ఎలా ఉంటుందో ఉగ్రవాదులు వారి దుష్టి నాయకత్వానికి ఇప్పటికే అర్థమైందని ప్రధాని అన్నారు भारत की सेना भारत की एयरफोर्स और भारत की नेवी ने उस पाकिस्तानी सेना को भी धूल चटा दी है। भारत माता की जय! भारत माता की जय! भारत माता की जय! आपने पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले सके। हम घर में घुसकर मारेंगे और बचने का एक मौका तक नहीं देंगे और हमारे ड्रोन्स हमारी मिसाइलें उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी। కాగా ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశాన్ని రక్షించడంలో సాయుధ దళాల ధైర్యం శౌర్యం వృత్తి నైపుణ్యాన్ని ప్రధానమంత్రి ప్రశంసించారు ఆపరేషన్ సింధూర్ దేశం ధైర్యం ఐక్యతను దృఢం చేసిందన్నారు సాయుధ దళాల సాహసోపేతమైన విజయం దేశం గర్వించేదిగా ఉందన్నారు ఆపరేషన్ సింధూర్ అపూర్వమైనదని అన్నారు భారత వైమానిక దళం పాకిస్తాన్లోకి చొచ్చుకుపోయి ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని కేవలం 20 నుంచి 25 నిమిషాల్లోనే సరిహద్దు లక్ష్యాలను ఛేదించిందన్నారు ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రొఫెషనల్ దళం సాధించిందని ప్రధాని అన్నారు అంతకుముందు ప్రధానమంత్రి ఆదంపూర్ ఎయిర్ బేస్ చేరుకుని సైనికుల్ని ఉత్సాహపరిచారు వారితో ముచ్చటించారు సైనికులు భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ నినదించారు आपके पराक्रम की वजह से आज ऑपरेशन सिंदूर की गूंज हर कोने में सुनाई दे रही है। इस पूरे ऑपरेशन के दौरान
हर भारतीय आपके साथ खड़ा रहा। हर भारतीय की प्रार्थना आप सभी के साथ रही। आज हर देशवासी अपने सैनिकों, उनके परिवारों के प्रति कृतज्ञ है, उनका ऋणी है। साथियों, ऑपरेशन सिंदूर कोई सामान्य सैन्य अभियान नहीं है। ये भारत की नीति, नियत और निर्णायक क्षमता की त्रिवेणी है। ఉగ్రవాదులను తుదిముట్టించడానికి దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇవాళ న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశంలో భారతదేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద చర్యలకు ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయ పరంపరను ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి అభినందించారు. భారత సైన్యం తన సత్తా చాటిందన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్లు కూడా ప్రధానమంత్రి ప్రసంగాన్ని కొనియాడారు. భారత సాయుధ బలగాల అసమాన ధైర్యాన్ని ప్రశంసించిన అమిత్ షా వారిని దేశ రక్షణ కవచంగా అభివర్ణించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారికి న్యాయం చేసేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసాధారణ నాయకత్వాన్ని ప్రశంసించారు. దేశ శత్రువులు ఎవరూ తప్పించుకోలేరని మోదీ నిరూపించారని అమిత్ షా ఎక్స్ వేదికగా తెలిపారు. సరిహద్దు భద్రతా దళం సిబ్బంది ధైర్యాన్ని కూడా ఆయన కొనియాడారు. ప్రధానమంత్రి ప్రసంగాన్ని స్ఫూర్తిదాయకంగా ఉందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చిందని ఎక్స్ వేదికగా తెలిపారు. హైదరాబాద్లో ఘనంగా జరుగుతున్న మిస్ వరల్డ్ కంటెస్ట్లో భాగంగా ఇవాళ సుందరీమణులు నగరంలోని చార్మినార్ను సందర్శించారు. అక్కడ వారికి సంప్రదాయ అరబ్బీ మార్ఫా సంగీతంతో రెడ్ కార్పెట్తో స్వాగతం లభించింది. అనంతరం చార్మినార్ చుట్టుపక్కల హెరిటేజ్ వాక్ నిర్వహించారు. చార్మినార్ పక్కనే ఉన్న లాడ్ బజార్లో స్థానిక సంప్రదాయాలకు ఆకర్షితులైన కంటెస్టులు గాజులను కొనుగోలు చేశారు. ఆ తర్వాత చార్మినార్ అందాలను ఆస్వాదించారు. మిస్ వరల్డ్ కంటెస్టులను చూసేందుకు పెద్ద ఎత్తున జనం చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. మిస్ వరల్డ్ కంటెస్టులు హెరిటేజ్ వాక్ సందర్భంగా ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అటవీ భూములపై గిరిజన రైతులకు హక్కులు కల్పించేందుకే ఈ నెల 18న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క చెప్పారు. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రంలో 3.5 లక్షల మందికి పైగా గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించగా గత టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన రైతులను ఇబ్బందులు పాలు చేసిందని ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి ప్రారంభోత్సవాలు చేశారు. ఈ
ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రతి పేదవానికి 5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు 200 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామన్నారు. వెనుకబడిన గిరిజన నియోజకవర్గాలకు అదనంగా ఇండ్లను ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు. కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై గుత్తేదారు సంస్థ ప్రతినిధులు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనులు సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య ఏర్పడిన అంతరాన్ని తగ్గించి తెలంగాణ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు. దశల వారీగా శిక్షణార్థులకు అవసరమైన భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చి ఇక్కడ తరగతులు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వీసీ విఎల్విఎస్ఎస్ సుబ్బారావు, ఉన్నతాధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. 605 మార్చండి అలవాటు మార్చండి. మార్చండి అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. జగిత్యాల జిల్లాలో పాలిసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించారు. 11 పరీక్షా కేంద్రాల్లో 2,190 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల పట్టణంలో 6 పరీక్షా కేంద్రాలు, కోరట్లో 5 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. పాలిసెట్ పరీక్ష కోఆర్డినేటర్ సాయి మధుకర్ దూరదర్శన్తో మాట్లాడుతూ పాలిసెట్ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహించామన్నారు. పాలిసెట్ 2025 సందర్భంగా జగిత్యాల జిల్లా లోపల 11 సెంటర్లు ఇవ్వడం జరిగింది. అందులో జగిత్యాల డివిజన్ లోపల 6 సెంటర్లు, 6 సెంటర్లకు గాను 2,190 మంది స్టూడెంట్స్. జిల్లా వ్యాప్తంగా 11 సెంటర్లు, కోరట్ల డివిజన్ లోపల 5 సెంటర్లు, జగిత్యాల డివిజన్లో 6 సెంటర్లలో ఈ పాలిసెట్ ద్వారా ఎవరైతే అర్హత పొందుతారో వాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల లోపల వివిధ కోర్సుల లోపల చేరడానికి ఇది అవకాశంగా లభిస్తుంది. ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ లోపల కంప్యూటర్ అప్లికేషన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మొదలైనవి, నాన్ ఇంజనీరింగ్ కూడా కొన్ని కోర్సులు ఈ యొక్క టీఎస్ పాలిసెట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి, సదాశివపేట, ఘారకుర్తి, ఆత్మకూరు ప్రాంతాల్లో బీటీ రోడ్ల నిర్మాణం, NH65 విస్తరణ పనులను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ 90 కోట్ల రూపాయలతో సంగారెడ్డి పరిసర ప్రాంత ప్రజల కోసం రోడ్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లా అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా నేతలు సమిష్టిగా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజల కోసం HMDA వివిధ శాఖల సహకారంతో రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, TGIC చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ
ప్రాంతాలకు రోడ్ కనెక్టివిటీకి సంబంధించి వివిధ శాఖల ద్వారా ఆత్మకూరు వరకు అటు కొండాపూర్ వరకు పెద్దాపూర్ నుంచి సుమారు 15 గ్రామాలకు రోడ్ కనెక్టివిటీ పెంచాలి, కొత్త రోడ్ల నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో 90 కోట్ల రూపాయలతోటి 90 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం జరిగింది. ఈరోజు శంకుస్థాపన చేసినాము. సూర్యాపేట జిల్లాలో గ్రామీణ ప్రాంత పిల్లలు ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడకుండా పోలీస్ శాఖ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. పిల్లలు ఈతకు వెళ్తే తల్లిదండ్రులు ఈతలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తులు ఉండాలని సూచిస్తున్నారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని అందించే కల్చరల్ యాక్టివిటీస్పై అవగాహన కల్పించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. పోలీస్ శాఖ బాలభవన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో చేర్పించి ప్రమాదాల బారిన పడకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలీస్ శాఖ తరఫున కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించారు. పోలీస్ సిబ్బంది యొక్క పిల్లల కోసం స్పెషల్ సమ్మర్ క్యాంప్ని నిర్వహించడం జరిగింది. వివిధ ప్రజానికం నుంచి ఉన్నటువంటి వాళ్ళ చిల్డ్రన్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. వేసవి కాలం ఇక్కడ చెరువులు, కుంటలు, కాలువలు విరివిరిగా నీళ్లు ఉంటాయి. అందులో మనం చూస్తున్నాం, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, వేసవి కాలం టైంలో ఈతలకు వెళ్ళి చాలామంది మృత్యువాత పడుతూ ఉన్నారు. పెద్దల సంరక్షణతోటి ప్రొఫెషనల్ స్విమ్మర్స్ సమక్షంలో స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సమ్మర్ వెకేషన్ టైంలో చిన్నపిల్లలు ఈ మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ కాకుండా సమ్మర్ వెకేషన్ క్యాంప్స్ని విరివిరిగా వినియోగించుకుంటూ శారీరక దారుఢ్యాన్ని పెంచుకునే విధంగా చూడాలి. భారత్ పాకిస్తాన్ల ఉద్రిక్తల వేళ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్ పాకిస్తాన్తో చర్చలు జరిగితే అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశంపైనే ఉంటుందన్నారు. కాశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. యుద్ధం ఆపాలని పాకిస్తాన్ భారత్ను కోరిందని వెల్లడించారు. I would also like to take you back a little. The IWT, the Indus Water Treaty, was concluded in the spirit of goodwill and friendship as specified in the preamble of the treaty. However, Pakistan has held these principles in abeyance by its promotion of cross-border terrorism for several decades now. Now, as per CCS decision that I referred to of 23rd April, India will keep the treaty in abeyance until Pakistan credibly and irrevocably abjures its support for cross-border terrorism. Please also note that climate change, demographic shifts and technological changes have created new realities on ground as well. ఇప్పుడు ప్రకటనలు. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన తీరును రక్షణ నిఘా సంస్థ డీజీ లెఫ్టినెంట్ జనరల్ డిఎస్ రాణా 70 దేశాల దౌత్యాధికారులకు వివరించారు.
ఢిల్లీలోని రక్షణ శాఖ కార్యాలయంలో వివిధ దేశాల దౌత్యాధికారులతో ఈ కీలక భేటీ జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ ఎంపిక లక్ష్యాలు, భారత శక్తి సామర్థ్యాల ప్రదర్శన తదితర అంశాలను వారికి తెలియజేశారు. భారత్కు వ్యతిరేకంగా ప్రత్యర్థులు చేసిన తప్పుడు ప్రచారాన్ని, దానివల్ల ప్రాంతీయ స్థిరత్వంపై గల ప్రభావాన్ని విశదీకరించారు. అలాగే ఆ తప్పుడు సమాచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న తీరును వెల్లడించారు. ఉగ్ర ముఠాలకు అండగా ఉంటూ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ఆపరేషన్ సింధూర్తో అన్ని విధాలుగా దెబ్బతీసిన తీరును దౌత్యవేత్తలకు వివరించారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ CBSE 10-12వ తరగతుల ఫలితాలు విడుదలయ్యాయి. తొలుత 12వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతి ఫలితాలను వెల్లడించారు. 10-12వ తరగతుల ఫలితాల కోసం విద్యార్థులు తాము సాధించిన స్కోర్ను CBSE వెబ్సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్ నంబర్, పుట్టిన తేదీ, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ నంబర్లను ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. అలాగే డిజిలాకర్, ఉమాంగ్ మొబైల్ యాప్ల ద్వారా కూడా రిజల్ట్స్ను పొందవచ్చు. 12వ తరగతిలో 83.39% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. అమ్మాయిల్లో 91.64%, అబ్బాయిల్లో 85.70% మంది పాస్ అయ్యారు. అత్యధికంగా విజయవాడలో 99.60% ఉత్తీర్ణత నమోదైంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో బీజేపీ దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట ర్యాలీలు నిర్వహిస్తుంది. ఇవాళ నుంచి 11 రోజుల పాటు ఈ నెల 23 వరకు కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది కొనసాగనుంది. ఇందులో భాగంగా హర్యానాలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీలో ఆ రాష్ట్ర సీఎం నాయబ్ సింగ్ సైని పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి జెండా పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. अंदाजा लगाना मुश्किल, सभ्यता जहाँ पहले आई, सभ्यता जहाँ पहले आई, पहले जन्मी है जहाँ पे कला, अपना भारत वो भारत है जिसके पीछे संसार चला, संसार चला. భారత్ పాకిస్తాన్ సరిహద్దులో దాదాపు వారం పాటు కొనసాగిన ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. షెల్లింగ్, డ్రోన్ బాంబుల పేలుడు శబ్దాలు, ఎమర్జెన్సీ చర్యలు వంటివి లేకపోవడంతో LOC గ్రామాల్లోని ప్రజలు క్రమంగా బయటకు వస్తున్నారు. ఉద్రిక్తతలతో సొంత గ్రామాలను, ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లిన వారు తిరిగి తమ గ్రామాలకు చేరుకుంటున్నారు. జనం తమ పొలాలకు వెళ్లి ఎప్పట్లాగే వ్యవసాయం షురూ చేశారు. తమ వ్యాపారాలను, ఉద్యోగాలను తిరిగి ప్రారంభించారు. పాకిస్తాన్ సరిహద్దు వెంబడి ఉన్న జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, పఠాన్కోట్ ఇప్పుడు జనజీవనం పూర్తిగా సాధారణ స్థితికి వస్తున్నది. జమ్మూ కాశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాల్లో ఆదివారం రాత్రి నుంచి ఎటువంటి కాల్పులు, పేలుడు ఘటనలు నమోదు కాలేదని భారత సైన్యం సోమవారం ఉదయం ఒక ప్రకటనలో తెలిపింది. రాజస్థాన్లోని సరిహద్దు జిల్లాల్లో మాత్రం ముందు జాగ్రత్త చర్యగా బ్లాక్అవుట్ పాటించామని వెల్లడించింది. పంజాబ్లోని కొన్ని జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలు ఇంకా తెరుచుకోలేదని అధికారులు చెప్పారు. దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లా షుక్రు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన 3 ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం అందడంతో కెల్లార్ అడవుల్లో భారీ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఎదురు కాల్పులో 3 LET ఉగ్రవాదులు హతమయ్యారని, మృతి చెందిన వారిలో 2 ఉగ్రవాదులను గుర్తించామని తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన వైమానిక దాడిలో 11 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారని పాకిస్తాన్ దేశం ప్రకటించుకుంది. 78 మంది గాయపడ్డారని చెప్పుకొచ్చింది. చనిపోయిన 11 మంది పాక్ సైనికుల్లో 6 ఆర్మీకి చెందినవారు కాగా 5 పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సైనికులుగా పాక్ ఆర్మీ పేర్కొంది. 11 మంది పాక్ సైనికులు చనిపోయినట్లు పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్
ఐఎస్పీఆర్ వెల్లడించింది. చనిపోయిన సైనికుల వివరాలను పేర్లతో సహా ప్రకటించుకుంది. జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదుల పోస్టర్లు విడుదలయ్యాయి. షోపియాన్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాదుల పోస్టర్లు వెలిశాయి. వీరి గురించి సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల చొప్పున రివార్డును ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఈ పోస్టర్ను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రవాద రహిత కాశ్మీర్ కోసం అంటూ సందేశం ఉన్న ఈ పోస్టర్లు జమ్మూ కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కనిపించాయి. ఉగ్రవాదుల గురించి విశ్వసనీయ సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటిస్తున్నట్లు పోస్టర్లో ప్రకటించారు. పెహల్గాం ఉగ్రవాద దాడి నిందితుల గురించి సమాచారం ఇచ్చేవారి గుర్తింపును గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 1300 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 24,600 స్థాయి దిగువకు చేరింది. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇన్ఫోసిస్, రిలయన్స్ వంటి షేర్లో అమ్మకాల సూచీలను పడేశాయి. డాలర్తో రూపాయి మార్కు విలువ ₹85.33గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో సన్ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టెక్ మహేంద్ర షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన షేర్లు నష్టాలు చవిచూశాయి. ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎటర్నల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. నైరుతి రుతుపవనాలు ఈసారి సాధారణ అంచనాల తేదీల కన్నా ముందుగానే తెలంగాణలోకి వచ్చే అవకాశాలున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 27న కేరళను తాకనున్నట్లు అంచనా వేస్తుంది. నైరుతి విస్తరణ సంభావ్యతను బట్టి జూన్ మొదటి వారంలో అంటే దాదాపు 5వ తేదీలోపు రాష్ట్ర సరిహద్దులను తాకుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. రానున్న వర్షాకాలంలో సాధారణం కన్నా అధికంగా పడే అవకాశాలున్నట్లు ఇప్పటికే ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా రాష్ట్రంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 734 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా గతేడాది 962.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రాబోయే 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు. ఇవాళ రేపు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలియజేశారు. Monsoon status indicates that at present over Kerala, the onset of monsoon is likely to be ahead by 3 to 4 days, and monitoring is done regularly. As soon as the onset of monsoon occurs over the Kerala, it will be announced. Light to moderate rains over few places today. Over some parts there would be thunderstorm activity, and some parts there is likely of hailstorm activity over the western side of Telangana. From tomorrow onwards, there is an increase of this rainfall activity over Telangana. Many places is likely to receive light to moderate rains, and thunderstorm is likely to happen over western districts of Telangana. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. పాకిస్తాన్లో ఉగ్రవాదులు తలదాచుకునేందుకు స్థలం లేదన్న ప్రధాని మోదీ, ఉగ్రవాదులు ఏ మూలన దాగి ఉన్నా మట్టుబెట్టే సత్తా భారత్కు ఉందన్న ప్రధాని. దేశ సాయుధ దళాల వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించిన ప్రధానమంత్రి, ఆపరేషన్ సింధూర్ దేశ ధైర్యం, ఐక్యతను మరింత దృఢం చేసిందని స్పష్టీకరణ. ఆదంపూర్ ఎయిర్ బేస్లో వాయుసేన సిబ్బందితో ముచ్చటించిన నరేంద్ర మోదీ. దేశ పశ్చిమ సరిహద్దు వెంబడి భద్రతా పరిస్థితిని సమీక్షించిన రాజ్నాథ్ సింగ్, ఉగ్రవాదాన్ని తుదముట్టించడంలో సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చామన్న రక్షణ మంత్రి. సింధు నదీ జలాల రద్దు కొనసాగుతుందన్న విదేశాంగ శాఖ, పాక్ ఆక్రమిత కాశ్మీర్ మాత్రమే భారత్ పాక్ల మధ్య చర్చల అంశమని స్పష్టీకరణ. చార్మినార్ వద్ద సుందరీమణుల హెరిటేజ్ వాక్, రెడ్ కార్పెట్, సంప్రదాయ అరబ్బీ మార్ప సంగీతంతో స్వాగతం. అర్హులైన గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పిస్తామన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, గిరిజనాభివృద్ధికి ఇందిరా గిరిజన వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడి. ఈ నెల 27న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు, ఈ ఏడాది సాధారణం కన్నా అధికంగా వర్షాలు పడే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ,
ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.